పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపడిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రం, మహిమ, గౌరవం, ఆరాధన కలుగునుగాక. ఆమేన్. దైవజనులారా, 1405 సంవత్సరం బెల్జియం దేశంలో ఇట్రే అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం దగ్గర చిన్న ప్రార్థనా మందిరంలో జరిగిన పవిత్రమైన దివ్య సప్రసాదం అద్భుతం. ప్రియులారా, ఈ అద్భుతం జరిగినటువంటి స్థలం పేరు బాయిస్ సిగ్నూర్ ఐజాక్. ఇది బెల్జియంలో ఇట్రే అనే ప్రాంతంలో జూన్ 5వ తారీఖున 1405 సంవత్సరంలో జరిగింది. ప్రియులారా, ఆ రోజు పెంతుకోస్తు ఆదివారం తర్వాత మంగళవారం రోజు. ఎగ్జాక్ట్గా ఈరోజు కూడా మనం అదే కొనియాడుతున్నాం. ప్రియులారా, పెంతుకోస్తు పండగ ఆదివారం అయింది, నిన్న సోమవారం, ఈరోజు మంగళవారం. అంటే ఇదే రోజున ఆనాడు 1405 సంవత్సరంలో జరిగిన అద్భుతం మీ ముందుంచున్నాను. ప్రియులారా, ఏం జరిగిందంటే, విచారణ గురువులు ఫాదర్ గౌరవనీయులైన పీటర్ హోస్ట్ ఆయన మరియు భూస్వామి జాన్ ఆఫ్ హుల్డెన్బర్గ్ దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉండగా, ఆ దివ్య పూజా బలిలో మధ్య పూజలో క్రీస్తు ప్రభు మాంసంగా మారినటువంటి ఆ దేహము, దివ్య అప్పము, రక్తంగా మారిన ద్రాక్షరసము అద్భుత విధముగా కంటికి కనిపించినట్లుగా ఆ పరిశుద్ధ మాంసము నుండి రక్తం కారటం, ఆ రక్తం కారి ఆ కార్పోరల్ పూజకు ఉపయోగిస్తున్నటువంటి వస్త్రం. ప్రియులారా, ఆ కార్పోరల్ అంతా కూడా రక్తం విపరీతంగా కారింది. ప్రియులారా, పెంతుకోస్తు పండగ తర్వాత మంగళవారం కారిన ఈ రక్తం మంగళవారము, బుధవారము, లక్షవారము, శుక్రవారం 4 రోజుల పాటు నిరంతరాయంగా ప్రవహించి ఆ తరువాత గడ్డ కట్టింది. ప్రియులారా, దీనిని తెలుసుకున్న బిషప్ గారు, కాంబ్రాయ్ బిషప్ గౌరవనీయులైన మహాఘనత వహించిన పీటర్ డి అల్లీ వారు విచారణ జరిపి ఆ రక్తపు మరకలు ఉన్న వస్త్రాన్ని దాదాపు 2 సంవత్సరాల పాటు ఆయన తన రూములో ఉంచుకొని ఆ రక్తాన్ని కడగడానికి ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు. అప్పుడు తెలుసుకొని ఇది క్రీస్తు ప్రభుని రక్తము అని భద్రపరిచి, అదుగో ఆ పవిత్రమైనటువంటి అద్భుతానికి గుర్తుగా దానిని అబ్బే ఆఫ్ బాయిస్ సిగ్నూర్ ఐజాక్ అని పిలుస్తూ, అక్కడ చాఫల్ ఆఫ్ ద హోలీ బ్లడ్ అనగా క్రీస్తు రక్తానికి అర్పింపబడిన చర్చ్ అనగా దానిని నిర్మించి అక్కడ ఒక గొప్ప ప్రదక్షిణ పండుగని ప్రతి సంవత్సరం కొనియాడుతున్నారు. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ఓ దేవా, పెంతుకోస్తు పండగ తర్వాత మంగళవారం నాడు అమూల్యమైన క్రీస్తు ప్రభుని రక్తం, దివ్య సప్రసాద రక్తం కారటం మా అందరికి ఎంతో గొప్ప ఆశీర్వాదకరం. 4 రోజుల పాటు మా అందరి విశ్వాసాన్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ప్రధాన యాజకుడు క్రీస్తే నిజమైన యాజకుడిగా అర్పిస్తున్న బలిలో ఈ పరిశుద్ధ అద్భుతం జరగడం, మా కన్నులకు చూడటం, మేము వినటం, మా విశ్వాసాన్ని బలపరచటం, ఇది నీ కృప, నీ అద్భుతం. మమ్ము దీవించి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు మా విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్.